మొదటిసారి అనుకోవచ్చు. అక్కడికి ఫామ్ హౌస్లోకి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకసారి ఇప్పుడు చూడనటువంటి సంభ్రమాచర్యాలకు లోనయ్యారా, లేకపోతే ఏం కోరుకుంటున్నారు? సో ఈ వీడియోని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్గా కూడా మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా సో ఫస్ట్ సార్ అనుకుంటా ఇంతమంది ఒక్కసారి ఫామ్ హౌస్లోకి వెళ్ళి కేసీఆర్ని కలిసేటటువంటి అవకాశం, బహుశా ఫామ్ హౌస్ గేట్లన్నీ కూడా తొలిసారిగా తెరుచుకున్నాయేమో అనేటటువంటి ఒక సెటైరికల్గా కూడా సోషల్ మీడియా మొత్తం కూడా కొడే కూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. సో దీనిపైన మనకు చర్చించేందుకు ఇవాళ మనకు డిబేట్లో కొనసాగుదాం. ముందుగా అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. దయాకర్ గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ దయాకర్ గారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, అభినందనలు, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ని ఎన్నుకోవడం అనేది మా అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజలు కోరుకున్న నాయకుడిని అన్నిటికంటే ముఖ్యంగా ఈ తానై పార్టీని ఈ రోజు అధికారంలోకి తేవడానికి ప్రధాన భూమిక పోషించిండ్రు బట్టి గారితో సహా అందరి నాయకులు కలుపుకొని చేసిన వారికి సరైన గౌరవం దక్కినందుకు, సరైన గౌరవం ఇచ్చినందుకు ఖర్గే గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ, ప్రియాంక గాంధీ గారికి కానీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రజలందరూ కోరుకున్న వ్యక్తిని ఈ రోజు మాకు నాయకునిగా రెండో ముఖ్యమంత్రిగా తెలంగాణకి ఇచ్చినందుకు, సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి ఒక ప్రజాపాలన అందిస్తామని, వారికి ఒక బహుమతిగా ఇస్తామని చెప్పినట్టుగానే ఈ రోజు ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. దాంట్లో మా అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా అవకాశం కల్పించే పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటున్నా. అవకాశం కల్పించాలని కూడా కోరుకుంటున్నా. అవకాశం ఉంటే, అదృష్టం ఉంటే అవుతుంది. దాన్ని డెఫినెట్ గా మేము స్వీకరించడానికైనా, లేదంటే రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు ఎట్లా చెప్తే తినడానికి కూడా మేము అందరం కూడా సర్వత్రా సిద్ధం. ఎందుకంటే ఎన్నో ఆశలతో తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు నష్టపోయిందనే ఫీలింగ్ తోనే మేము ఎంత కసిగా కొట్లాడినాం ఈ 10 సంవత్సరాలు అయినా. మామూలుగా కాదంటే ఆ రోజు కేసీఆర్ గారితో ఉండి జేఏసీలో ఉండి ఎట్లా కొట్లాడినాము, కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఉత్తమ్ గారితో సహా, రేవంత్ రెడ్డి గారితో సహా మేము మా పిసిసి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళతో కలిసి కొట్లాడడం మనకి ఏంటంటే తెలంగాణ నష్టపోతుంది, తెలంగాణ కష్టపడుతుందని కొట్లాడినందుకు ప్రజలు గౌరవించేందుకు, ఆ గౌరవాన్ని మరింత వాళ్ళకు పునరంకితమయ్యే విధంగా పరిపాలన ఉంటుంది. డెఫినెట్ మీరు అంటున్నట్టుగా ఇప్పుడు కంచెనే తీసివేస్తున్నాం. అంటే బంధనాలను విడగొట్టి స్వేచ్ఛనిచ్చే ప్రయత్నం. అది మీరు చూడండి, ఆడ ఎప్పుడైనా ప్రగతి భవన్కి ఏ సామాన్యుడు కూడా పోయిన దాఖలాలు నాకు లేవు. ఏవైనా ఆర్టీసీ వాళ్ళని పిలుచులో, లేకపోతే ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పిలిచి ఇంత భోజనం పెట్టి అక్కడ కాంట్రాక్టులు చేసుకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడ్డది. కానీ అది రేపు ప్రజాభవన్ గా, దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ గా, ప్రజల యొక్క భవన్ గా, అంటే ముఖ్యమంత్రి నివాసం అంటే విలాసాల వేదిక కాదు, అది ప్రజల కోరికలకు అనుకూలంగా